అంతా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి రావాలనేది నా కోరిక. అయితే సంక్రాంతికి అనేది ప్రతి సంవత్సరం నేను ఆనవాయితీగా రావడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఎలక్షన్స్ కూడా దగ్గర వస్తున్నాయి కాబట్టి మన వాళ్ళు కూడా ఉత్సాహంగా బ్రహ్మాండంగా పాల్గొన్నారు. వారందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్రాలు రెండైనప్పటికీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం. మరి బ్రహ్మాండంగా హైదరాబాద్ సిటీలో కూడా ఇక్కడి ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళతో నాకు అనుబంధం ఉంది. అందరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మీరు ఆంధ్రాకి వస్తున్నారని తెలిసేసరికి భీమవరం లాంటి ప్రాంతాల్లో కానీ మీరు వస్తున్న దగ్గర నుంచి ఆంధ్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ రాజకీయాల్లో కానీ సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం? వాళ్ళంతా నా మీద ఉన్నటువంటి అభిమానంతో, రెండోది కుల బంధువులు కాబట్టి మరి భారీ ఎత్తున యాదవ బిడ్డలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వారితో పాటు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం కూడా డెఫినెట్ గా వాళ్ళకి కావాలి. ఎందుకంటే సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఇవన్నీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉండాలి డెఫినెట్ గా. ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో ఒక వర్గానికే ప్రాతినిధ్యం ఇస్తాం, ఎవడు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అవకాశాలు ఇస్తాం అనేది కాదు. అందరికీ అవకాశాలు రావాలి. ఎందుకంటే ఓట్లు మావి, పదవులు అలాగే కాకూడదు కదా. మరి ఇక్కడ జరుగుతుంది అదే. మాకు మా వర్గానికి సంబంధించి లేకపోతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ దగ్గర దగ్గర 50% అబోవ్ ఉన్నారు. కానీ ప్రాతినిధ్యం ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అడుక్కోవాలండి? ఎందుకు అడుక్కునే పరిస్థితి ఉండాలి? డెఫినెట్ గా డెమోక్రసీ కాదా ఇది? కాబట్టి ఆ పద్ధతిలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన. ఏ రోజు ఏంటంటే అక్కడ కూడా మీకు విజయవాడకు వచ్చినప్పుడు ఏదైతే ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో అన్ని పార్టీలు దాంట్లో ఆ మీటింగ్ అక్కడ వచ్చిన జనం కూడా చూస్తే దగ్గర దగ్గర 3,500 నుంచి 4,000 మంది వరకు వచ్చారు. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అన్ని పార్టీలలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చూసిన ఈ సంక్రాంతిని ఉద్దేశించి గోదావరి జిల్లాలో ఎక్కువగా మీకు వైసీపీ నుంచి భారీగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ కేసీఆర్ గారు చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. అంటే ఇప్పటికే మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఈ రాజకీయాల్లో పాల్గొనకపోయినా రేపొద్దున వైసీపీకి మద్దతుగానే టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందని సంకేతాలు కూడా వస్తున్నాయి. మేము ఇక్కడ ఎవరికి మద్దతు ఇస్తాము ఇయ్యము అనేటువంటిది ఇంకా మేము డిస్కస్ చేయలేదు. ఒకటి. రెండోది, మీరు మాట్లాడిన దాంట్లో వైసీపీ వాళ్ళే రిసీవ్ చేసుకుంటారని చెప్పడం తప్పదు. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజు అన్ని పార్టీలు, ఇప్పుడు పిలంగొల్ల రంగారావు గారు అనుకుంటాం, మాజీ మున్సిపల్ చైర్మన్, నాకు ఇప్పటి నుంచో పరిచయం వారు. ఇప్పుడు సత్యం ఉన్నాడు, డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ విజయవాడ సత్యం ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏ పార్టీ కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. అంటే నా ఉద్దేశం వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. అదంతా మీ కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం పెంచారు అక్కడ. రెండోది, ఆర్థిక వెసులుబాటు కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే కులవృత్తుల మీద ఆధారపడేటువంటి జీవితాల్లో వెలుగు నింపాలి. ఎవరికైనా ఈ రోజు డబ్బులు అవసరం ఉంటాయి. అయితే వచ్చే మార్గాలను అన్వేషించి మేము ప్రమోట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యాదవ్లోకి 5,000 కోట్ల రూపాయలతోని గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మరి నా డిపార్ట్మెంట్ గతంలో ఉన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినాం. అంటే ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది. ఈ జిల్లాల నుంచి, ఈ రాష్ట్రం నుంచి కూడా మేము ఖరీదు చేసుకొని పోయినాం అక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయ వ్యవస్థ ఏంది, ఎట్లున్నది దానికంటే మా వాళ్ళకి అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. ఎప్పుడు మోచేతి నీరు తాగేటువంటి పరిస్థితి ఉండద్దు. డెఫినెట్ గా వాళ్ళు ముందుకు రావాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి. అక్కడ మీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న దాన్ని ఇక్కడ ఎస్పెషల్లీ యాదవ్స్ కి ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ 100% చేయాలి కదా. అక్కడ చేసే సంక్షేమ అభివృద్ధి కాకుండా రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరగాలి. ఎప్పటి వరకు తిరుక్కుంటుంటారు జెండా పట్టుకొని కాదు కదా. మాకు మా సంఖ్యాపరంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి టౌన్ లో మేము ఉన్నాం. కాబట్టి డెఫినెట్ గా మాకు అవకాశాలు ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ రీసెంట్ గా తెలంగాణ ఎన్నికలు జరిగాయి.
చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి మా కాన్స్టిట్యున్సీలో కానీ లేకపోతే చాలా నియోజకవర్గాలలో ఆయన ప్రచారం చేశారు. ఇక్కడ ఒక్క ఉద్యోగం కూడా ఇస్తలేరని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో. రెండోది పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు అని చెప్పిండు అక్కడికి వచ్చి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మనం ఏది మాట్లాడినా కానీ వెనుక వైపు కూడా చూసుకోవాలి కదా, మనం కూడా ఆచరించేటువంటి అంశాలను కూడా చూసుకోవాలి కదా. అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 47,000 ఉద్యోగాలు ఇచ్చినాం అఫీషియల్ గా. మేమేం సినిమాలు చూపించలే, బొమ్మలు చూపిస్తలేము, లేకపోతే బాహుబలి గిట్ల ఏం చూపిస్తలేము అక్కడ. దీంతో పాటు అక్కడ ఆశాజనకంగా పరిపాలన జరుగుతుంది. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతము, ఇండస్ట్రీస్, గృహాలు, రైతాంగానికి కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడ ఇస్తలేదు. అంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అక్కడ కొనసాగుతుంది. అయితే అయినప్పటికీ తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్లాలి. నైబర్ స్టేట్ అయినప్పటికీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏమో ఆశాజనకంగా లేదు. ఓకే, ఇప్పుడు కోడి పందాలు ఏందమ్మా, అదంతా ట్రెడిషన్ లో జరిగేటువంటిది. మీ టీవీలో పేపర్లో చూపించినంత సీన్ అక్కడ ఉండదు. వాళ్ళేదో ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనగానే ట్రెడిషన్, ఏదో పండుగ వాతావరణం కాబట్టి ఏదో టీవీల్లో కోట్లు చేతులు మారుతున్నాయి, అవన్నీ ఫాల్స్. అవే నేను చూసిన చాలా సందర్భాలలో చూసిన. ఏదో ఇక్కడ మన కూతురు కానివ్వండి, అల్లుడు కానివ్వండి, కోడలు కానివ్వండి, ఆడపడుచులంతా పండుగకు అక్కడికి వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఆడవాళ్ళంతా పిండి వంటలు, ముగ్గులు చాలా బిజీ ఉంటారు. మగవాళ్ళు ఏదో సరదాకు పోయి ఏదో కోళ్ల పందాలు అక్కడక్కడ వెళ్తుంటారు. కానీ మీరన్నట్టు మీరు టీవీలో చూపించినట్టు అదేం కోట్లు చేతులు మారేటి కావు. అదేదో ఇప్పుడుది కాదు, అది పరంపర ఉన్నది. అంటే ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది తప్ప అది అనుకున్నటువంటి పరిస్థితులు కావు. ఏదో సంవత్సరానికి 362 రోజులు కష్టపడి ఈ 3 రోజులు ఏంటంటే ఉత్సాహంగా పండుగ చేసుకుంటాం. ఓకే, ఈ సంవత్సరం తెలంగాణలో కూడా కోడి పందాలు మొదలెట్టారు. అట్లానే ఏముండదమ్మా. ఇప్పుడు అక్కడ మొదలు పెట్టేది ఇక్కడ మొదలు పెట్టలేదు, అదంతా ఏముండదు. అది ట్రెడిషన్ గా జరిగేటువంటి పండుగ వాతావరణం కాబట్టి ఆ పండుగలో భాగంగా జరుగుతుంది. Okay. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.